సో ఇప్పుడు మీరు దర్శకత్వం వహించిన సినిమాలో మీకు నచ్చిన సినిమా ఇది, బాగా నచ్చిన సినిమా? నాకు ఫోర్స్డ్ ఆర్ఫన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్. నేను అంటే ఆ సినిమా తీసినప్పుడు నా మైండ్ సెట్ నేనున్న కండిషన్కి నేను ఇట్లాంటి అవుట్పుట్ ఇస్తానని నాకు కూడా నమ్మకం లేని సినిమా అది. ఆల్ బికాస్ ఆఫ్ విశ్వప్రసాద్ గారు, జైనన్ విన్సెంట్ అండ్ శ్రీరామ్ బేగరాజు, వాళ్ళ ముగ్గురు వల్ల నేను చాలా కంఫర్టబుల్గా తీసిన సినిమా అది. అంటే ఒక డైరెక్టర్గా హైట్స్ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేశాను. అది తెలుగు ఇండస్ట్రీలో అది ఎప్పటికీ నెరవేరని కళ. అలా తీయటం సినిమాని అంటే ఒక డైరెక్టర్గా అనుకున్నది తెర మీద చూసుకోవటం, కాగితం మీద అనుకున్నది స్ట్రైట్గా తెర మీదకి వెళ్ళదు, ఎప్పుడూ వెళ్ళదు తెలుగులో. సో అలా చూసుకుంటే నాకు ద బెస్ట్ ఫిల్మ్ ఐ హ్యావ్ ఎవర్ మేడ్ సో ఫార్. అంటే ఇంకా నేను యాక్చువల్గా అయితే తీయలేదని చెప్పాలి. నేను అనుకున్నవి చాలా కథలు నేను తీయలేదు, ఏదో ఒక రోజు తీస్తానని ఆశతో తిరుగుతున్నా. తీసిన వాటిల్లో బెస్ట్ అంటే ఫోర్స్డ్ ఆర్ఫన్స్ ఇవాళ వరకు. సో మీరు డైరెక్ట్ చేసినవి కాకుండా ఇంకొక డైరెక్టర్ డైరెక్ట్ చేసిన సినిమా ఏదైనా మీకు బాగా నచ్చింది? చాలా ఉన్నాయండి, అది పెద్ద లిస్ట్ అది. అంటే వేరే డైరెక్టర్లు నా సమకాలీనంలో అయితే ఆబ్వియస్లీ నాకు బాహుబలి 1 చాలా ఇష్టం, రాజమౌళి గారు తీసిన. సెకండ్ మన సుకుమార్ రంగస్థలం చాలా ఇష్టం, నేను దుబాయ్లో చూశాను అది. నేను దిల్ రాజు గారు కలిసి చూసాం ఆ సినిమా రంగస్థలం. బాహుబలి 1 కన్నా 2 చాలా మంది ఇష్టపడ్డారు. 2 నాకు తెలిసి ఫ్యామిలీ డ్రామా, అది సేఫ్. 1 పాత్ బ్రేకింగ్ నా దృష్టిలో. అంత స్పెక్టాక్యులర్గా అలాంటి కథని తీసి పార్ట్ 2కి ఒక ఇంట్రెస్ట్ నుంచి, పార్ట్ 2 ఇంకా బిజినెస్, హౌ ఏ డైరెక్టర్ సేవ్డ్ ద ఫిల్మ్ అన్నది మీకు ఆయన తెలివితేటలు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ నాకు సినిమాలో అది డ్రామా కదండి, మన టీవీలో కూడా చూడొచ్చు అది ఆ డ్రామాని. కానీ ఇది 1 విజువల్ స్పెక్టాక్యులర్, అంటే రేంజ్ అబ్బా తెలుగులో ఇలాంటి ఒక వెల్ మేడ్ ఈ లెవెల్ ఈ స్కేల్లో చూడటం అన్నది ఎవ్రీ ఫ్రేము పిన్ పాయింటెడ్గా క్రాఫ్ట్ చేసిన సినిమా. అలాగే బాపు గారు మిస్టర్ పెళ్ళాం చాలా ఇష్టం, పెళ్లి పుస్తకం అంతకంటే ఎక్కువ ఇష్టం. పెళ్లి పుస్తకం ది బెస్ట్. అండ్ ఆదిత్య 369 సంగీతం గారి సినిమాల్లో ఆదిత్య 369 చాలా ఇష్టం. రామ్ గోపాల్ వర్మ శివ అంటే పిచ్చి, బ్రెయిన్ స్టార్మ్ చేసి పడేసాడు ఆయన ఆ టైంలో. సో అప్పటికే సినిమాలోకి వద్దామని అసలు ఉద్యమ స్ఫూర్తితోటి రక్తం వేడెక్కిపోతున్న టైంలో శివ వచ్చి మొత్తం చల్లబడిపోయింది. ఇలా తీయగలం మా తెలుగు సినిమాని మనం. మొత్తం అప్పటిదాకా రాసుకున్న కథలు, స్క్రీన్ ప్లేలు అన్నీ చాలా స్టాండర్డ్గా ఉండేవి. ఇక్కడ హీరో హీరోయిన్ కలుస్తారు, పాట, హీరోయిన్ కోసం నలుగురిని తంతాడు, పాట, మొత్తం పోయింది శివతోటి. ఎవరిని మళ్ళీ తెలుగు కథలు ఎట్లా రాయాలరా బాబు అని న్యాచురల్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ వచ్చేసింది. అప్పటి నుంచే నేను నా సినిమాలో ఎప్పుడు విగ్గు పెట్టలేదు, మేకప్ వేయలేదు, అంటే హెవీ మేకప్ వేయలేదు. సో న్యాచురల్గా సినిమా ఉండాలి అన్నది ఫస్ట్ వంశీ గారు తీసినప్పుడు బాలు మహేంద్ర ఇన్ఫ్లుయెన్సు. అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ చూడగలమేమో, బట్ సినిమా మొత్తాన్ని అలాగ జనరలైజ్ చేయలేము అనుకునేవాళ్ళం. రామ్ గోపాల్ వర్మ తీసిన తర్వాత సినిమా ఇట్లాగే తీయాలనిపించింది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మా జనరేషన్ మీద ఆయనది ఎక్కువ ఉంది యాజ్ ఎ డైరెక్టర్. అండ్ అలాగే జంజాల గారి అహనా పెళ్ళి అంటే సినిమా చాలా ఇష్టం నాకు. దాని సీక్వెల్ కూడా నేను స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. నాకు అంత పిచ్చి ఆ క్యారెక్టర్లు కానీ, ఆ కథ కానీ, ఆయన తీసిన విధానం కానీ. కొన్ని అలా చాలా ఉన్నాయి. నాకు కల్హోనా హౌస్ సినిమా చాలా ఇష్టం, కరణ్ జోహర్. ఇప్పుడు మిమ్మల్ని వదిలితే పెద్ద చిట్టా చెప్పేటట్టు మీ నెక్స్ట్ ఇంటర్వ్యూలు అన్నీ పోతాయి. శంకరాభరణం చాలా ఇష్టం, అడవిరాముడు ఇష్టం. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో నాకు ది బెస్ట్ అడవిరాముడు. ఇవాళకి ఎన్నిసార్లు చూస్తానో లెక్కలేదు ఆ సినిమా. తోచకపోతే అడవిరాముడు పెట్టేస్తుంది. ఏంటి మీకు అందులో నచ్చింది? లేదు అంటే ఒకటి దాని స్క్రీన్ ప్లే, డైలాగ్ అండ్ రామారావు గారు ఆయన ఎనర్జీ, పాటలు, అసలు విజువల్గా ఆ సినిమా అప్పటిదాకా వస్తుంది తెలుగు సినిమా కమర్షియల్ సినిమాలకి నెక్స్ట్ లెవెల్. సో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ బాక్స్ ఆఫీస్ హిట్ అన్నట్టు ఉంటుంది ఆ సినిమా. అంటే దిస్ ఈజ్ హౌ వన్ కమర్షియల్ ఫిల్మ్ షుడ్ బి అనే ఒక స్టాండర్డ్ థీరీ లాగా చూపించగలిగిన ఫిల్మ్లా ఉంటుంది అది. ఆ వాల్ పోస్టర్ చూసే అదిరిపోయాం మా సినిమా చిన్నప్పుడు, ఇప్పటికీ గుర్తు నాకు. పోస్టర్ నుంచే ఆ సినిమా కలర్ కనబడుతుంది, ఇది హిట్ సినిమా. అలా అనిపించడం చాలా కష్టం కదండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.